ఇంటికి సాయంకాలం సుబ్రహ్మణ్య శర్మ గారు వచ్చారు. వారు పరమ గురుభక్తి కలిగినటువంటి వారు. వారు వారి గురువు గారైనటువంటి కృష్ణావధానుల గారి గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. కృష్ణావధానుల గారికి షష్ఠి పూర్తి చేసుకునేటటువంటి వయస్సు వచ్చింది, 60 ఏళ్ళు. వస్తే ఇంకా పుట్టినరోజు వచ్చింది అనుకోండి, వస్తే ఆయన దగ్గర వేదం చదువుకున్న వారు, ఆయనకి శిష్యులైన వారు, ప్రశిష్యులైన వారు, ఆయనతో అనుబంధము కలిగిన వారు, ఐశ్వర్యమునందు మితిలేని వారి దగ్గర నుంచి ఎందరో ఉన్నారు. కాబట్టి వారందరూ షష్ఠి పూర్తిని తెలిస్తే పంచల చాపలని అవని ఇవని ఏవో పట్టుకుని వస్తారు కదా. కాబట్టి ఆయన ఎంత చక్కటి పని చేశారో చూడండి. షష్ఠి పూర్తి ఉన్నది అనగానే ఒక 10 రోజుల ముందు ఎవ్వరికీ చెప్పకుండా ఇల్లు తాళం వేసుకుని ఓ సూట్ కేసు అట్టుకుని భార్యను తీసుకుని కాశీ పట్టణానికి వెళ్ళిపోయి ప్రతిరోజు భార్యతో కలిసి గంగా నదిలో స్నానం చెయ్యడం, సంకల్పం చెప్పుకోవడం, గోపూజ చేసుకోవడం, చక్కగా విశ్వేశ్వరలింగానికి వెళ్లి అభిషేకం చేసుకోవడం, 60 రోజులు భార్యతో వారణాసిలో గడిపి షష్ఠి పూర్తి చేయడానికి కుదరదు, గురువుగారు కాశీ వెళ్ళిపోయారనిపించుకున్న తర్వాత అప్పుడు తిరిగి భార్యతో తిరిగి ఇంటికి వచ్చేసారు. ఎంతటి మహాపురుషుడండి ఆయన! ఏ వేదమైన చదువుకున్నారో ఆ వేదాన్ని ఆచరణలోకి తెచ్చుకున్న బ్రాహ్మణుడు. నేను ఒక్క మాట విని తెల్లబోయాను. తుఫాన్ వచ్చినప్పుడు వారి ఇల్లంతా గాలికి ఎగిరిపోతే వారు అనుష్ఠానం చేసుకోవాలి. చంద్రశేఖర పరమాచార్య స్వామి గాంధీజీని కలబోలిసి వస్తే సత్యమే మాట్లాడుకోవాలి. ఇద్దరు పరమ పవిత్రమైన స్థానంలో కలుసుకోవాలి. ఎక్కడ కలుసుకోవాలి మన ఇద్దరం అంటే, చంద్రశేఖర పరమాచార్య స్వామి, మహాత్మా గాంధీ ఇద్దరూ కూర్చుని మాట్లాడుకున్నది ఎక్కడో తెలుసా అండి? గోశాలలో. అలా కృష్ణావధానులు గారు గోశాలలో కూర్చుని అనుష్ఠానం చేసుకుంటుంటే, దేవతార్చన చేసుకుంటుంటే, యానాల్లో రీజెన్సీ సిరామిక్స్ ప్రొప్రైటర్ గారు ఎవరో వచ్చి కృష్ణావధానుల గారితో ఏదో ముహూర్తం కోసం పని మీద వచ్చి, ఎక్కడున్నారు కృష్ణావధానుల గారు అంటే, గోశాలలో ఆవుల మధ్యలో కూర్చుని పూజ చేసుకుంటున్నారు. ఆయన ఏమిటండి ఇక్కడ కూర్చున్నారంటే, ఇల్లు గాలికి ఎగిరిపోయింది ఆ తుఫానికి అన్నారు. అయ్యయ్యో ఇదేమిటండి, మీరు యానం వచ్చి ఉండండి ఒక్క నెల్లాళ్ళు, మీకు ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టేస్తామన్నారట. అంటే ఆయన అన్నారు, నా ఇంటికి కొంచెం దూరంలో శివాలయం ఒకటి ఉంది, దానికి కార్తీక మాసంలో ఎవరో ఒక రాజుగారు ఒక్క ఆయన లక్షపత్రి పూజ చేస్తూ ఉంటారు. అప్పుడు మాత్రం పాపం ఆ పూజారి, ఆ అర్చక స్వామి, పూజారి అని అనకూడదు, ఎందుకంటే పూజారి అన్నదానికి రెండో అర్థం కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది. పూజ అరి అంటే శత్రువు, పూజకి శత్రువు అయినా అని ఒక అర్థం వస్తుంది, కానీ పూజారి అనకూడదు, అర్చకుడు అనాలి. కాబట్టి ఆ పైన కొబ్బరాకులు వేస్తూ ఉంటాడు, 4 కర్రలు పెట్టి. అందుకని నువ్వేమైనా చేయగలిగితే నాకే ఉందయ్యా, నేను గోశాలలోనైనా ఉంటాను, అక్కడైనా ఉంటాను, మా శివాలయానికి ఒక చిన్న ముఖమంటపం కట్టి ఆ శివాలయం బాగు చేయవయ్యా, 10 మంది వచ్చి అభిషేకం చేసుకుని సంతోషిస్తారంటే ఆ శివాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఎంత తృప్తికరమైన జీవితాలండి అవి! ఆ జీవితాలకి ఎక్కడైనా ఆశ కానీ కోరిక కానీ ఏమైనా ఉన్నాయా?